కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాక్చర్లు హల్చల్ చేస్తున్నారు. గ్రామ శివారులో రోడ్లపై మహిళ వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించుకొని పోయారు. జిల్లాలో వరుస చైన్ స్నాక్చింగ్ ఘటనలతో బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం చేరవేసింది. అదేవిధంగా కొద్ది గంటల్లో రాజంపేట మండలం ఆర్కు నగరంలో స్పీడ్ బ్రేకర్స్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న ఆటోలోని ఓ మహిళ మెడలో నుంచి కూడా 3 తులాల పుస్తెల తాడును బైక్పై హెల్మెట్ ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు లాక్కుని వెళ్లాలని యత్నించగా ఆ మహిళ ప్రతిఘటించింది. ఇక స్థానికులు అప్రమత్తం కావడంతో చైన్ స్నాక్చర్లు పారిపోయారు. ఇక బాధిత ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ అనుమానితుల ఫోటోలను కూడా బికినూరు పోలీసులు విడుదల చేశారు. 2 చోట్ల వీరే చైన్ స్నాచింగ్కు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాక్చర్ల కోసం సీసీ కెమెరాల ఆధారంగా బికినూరు రాజంపేట పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.